మనం ఏదైనా వస్తువును దాచితే దాన్ని వెతకటం పోలీసులకు పెద్ద కష్టం కాదు. కాని ఒక మనిషి మెదడులో ఉన్న రహస్యాలను అంటే రసాయనాలతో బలవంతంగా బయటకు లాగటం చట్టబద్ధమేనా? అదే ఇవాల్టి మన లోతైన విశ్లేషణలో ప్రధానాంశమండి. మన టేబుల్ మీదున్న ఈ రిపోర్ట్స్ చూస్తే పౌరుల ప్రాథమిక హక్కులకి పోలీసుల ఆధునిక దర్యాప్తు పద్ధతులకి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన పోరాటం కనిపిస్తుంది. రైట్. ఈ కథ అసలు ఎక్కడ మొదలైందంటారు? ఇది 2025లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ఆ అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుకి సంబంధించిన విషయం. ఇందులో ఒక భార్య అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. ఓకే. భర్తపై కట్నం వేధింపుల ఆరోపణలొస్తాయి. అంతేకాదు, ఆమెను చంపి నదిలో పడేశారని అతని స్నేహితులే పోలీసులకు చెప్తారు. ఓహో, అంటే కేసు చాలా సీరియస్ అనమాట. మరిక్కడ అనూహ్యమైన మలుపు ఏంటి? నిందితుడు ఏమన్నా బెయిలుకు వెళ్లాడా? అవును, నిందితుడు సాధారణ బెయిల్ కోసం పాట్నా హైకోర్టుకు వెళ్లాడు. కాని అక్కడ కోర్టు బెయిల్ ప్రక్రియను ఆపివేసి పోలీసుల దర్యాప్తు కోసం నిందితుడికి ట్రూత్ సిరం ఇవ్వాలని ఆదేశించింది. ట్రూత్ సిరం అంటే అదేనా ఈ నార్కో ఎనాలిసిస్ అంటారు కదా, అదా? ఎగ్జాక్ట్లీ. నార్కో అనాలిసిస్ పరీక్ష చేయాలని ఏకంగా ఆదేశించింది. ఒక్క నిమిషం. అసలు ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని మెదడును ఇలా హ్యాక్ చేసి రహస్యాలను లాగడం సాధ్యమేనా? చట్టం దీన్ని ఒప్పుకుంటుందా? ఇక్కడే సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఈ ఆదేశం పౌరుల రాజ్యాంగ హక్కులకు ఎంత పెద్ద ముప్పు తెస్తుందో చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మన ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 3 కింద వచ్చే హక్కుల గురించేనా? ఎవరినీ వారికి వ్యతిరేకంగా వారినే సాక్ష్యం చెప్పేలా చేయకూడదు అన్న రూల్? అవునండి, సరిగ్గా చెప్పారు. దాంతోపాటు ఆర్టికల్ 21 ఇచ్చే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంది కదా. ఒకరి మెదడుపై వారి కంట్రోల్ లేకుండా చేసి నిజాలు రాబట్టడం ఈ 2 హక్కులను నేరుగా ఉల్లంఘించడమే అని కోర్టు తేల్చి చెప్పింది. రైట్. కానీ నాకొక చిన్న డౌటు. ఇక్కడ ఈ కేస్ నోట్స్ చూస్తుంటే బెయిల్ విచారణ అనేది నిందితుడు పారిపోతాడా లేదా సాక్ష్యాలను నాశనం చేస్తాడని చూడటానికి మాత్రమే గదా? కరెక్ట్. సెక్షన్ 439 కింద జరిగే బెయిల్ విచారణలు దానికి మాత్రమే పరిమితం కావాలి. మరి అలాంటప్పుడు ఇలాంటి సైంటిఫిక్ ప్రయోగాలు చేసే మినీ ట్రయల్స్ లాగా ఎందుకు మార్చారు? హైకోర్టు అలా చేయడం కరెక్టేనా? అదే ఇక్కడ అసలు పాయింట్. బెయిల్ విచారణ అనేది ఇలాంటి దర్యాప్తు ప్రయోగాలు చేసే వేదిక కాదని సుప్రీంకోర్టు పాట్నా హైకోర్టును తప్పుబట్టింది. బావుంది. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి స్వచ్ఛందంగానే ఈ నార్కో పరీక్షకు ఒప్పుకుంటే అప్పుడు పరిస్థితేంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడని మనం ఎలా నమ్మగలం? అవును కదా. పోలీసుల ఒత్తిడికి తలొగ్గి ఒప్పేసుకునే ప్రమాదం చాలానే ఉంటుంది. దానికి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే ఎన్హెచ్ఆర్సీ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. అంటే ఆ రూల్స్ ఏంటి? ఎక్కడ పడితే అక్కడ పరీక్ష చేయకూడదు అనా? అవును. ఈ అంగీకారం పోలీస్ స్టేషన్లో ఇవ్వకూడదు. ఒక న్యాయమూర్తి ముందు లాయర్ సమక్షంలో మాత్రమే తెలపాలి. పైగా పరీక్ష ఒక స్వతంత్ర ఆస్పత్రిలో జరగాలి. సరే, ఈ రూల్స్ అన్నీ పక్కాగా ఫాలో అయ్యారో అనుకుందాం. మత్తులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏదో నేరం ఒప్పేసుకుంటే ఇక అంతేనా? ఆ మాటల ఆధారంగా వెంటనే శిక్ష వేసేయొచ్చా? ఇక్కడే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 27 వస్తుంది. దీన్ని ఒక మసకబారిన పటం అంటే ఒక బ్లరీ మ్యాప్ లాగా ఊహించుకోండి. బ్లర్రీ మ్యాప్ ఆసక్తికరంగా ఉంది. కొంచెం వివరిస్తారా? మత్తులో చెప్పిన మాటలను నేరుగా కోర్టులో సాక్ష్యంగా వాడలేరు. కాని ఆ మాటల ఆధారంగా పోలీసులు వెళ్లి ఏదైనా హత్యాయుధాన్ని కనుక్కుంటే ఆ ఆయుధాన్ని మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టవచ్చు. ఓహో, అంటే ఆ మ్యాప్ ద్వారా దొరికిన ఆయుధం కేవలం దర్యాప్తుకు ఒక హెల్ప్ లాంటిది మాత్రమా? అవును. దాన్ని మనం కోరోబరేటివ్ ఎవిడెన్స్ అంటాం. కేవలం ఆ మత్తులో చెప్పిన మాటల వల్లే ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారించి జైలుకు పంపలేరు. సూపర్ అండి. ఈ తీర్పు సామాన్య ప్రజలకు చాలా ఊరటనిస్తుంది. ఎవ్వరూ బలవంతంగా నార్కోలాంటివి చేయించుకోనవసరం లేదు గదా? ఖచ్చితంగా. మన మనసుపై పూర్తి చట్టపరమైన హక్కు మనదే అని ఈ కేసు ద్వారా క్లియర్గా అర్థమైంది. రాజ్య అధికారాల కంటే మానవ గౌరవానికి చట్టం పెద్దపీట వేసింది. న్యాయవాదులకు కూడా ఇదొక మంచి రిమైండర్. బెయిల్ విచారణలకు స్పష్టమైన పరిమితులున్నాయని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. అవును. దర్యాప్తు సంస్థలు షార్ట్కట్స్ కోసం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయకూడదు అన్నదే ఈ తీర్పు సారాంశం. వెరీ ట్రూ. అయితే దీన్ని ముగించే ముందు నాకు కొత్త థాట్ వస్తోంది.
ఈరోజు రసాయనాలతో నిజాలు రాబట్టడం రాజ్యాంగ విరుద్ధమని తేలింది, బానే ఉంది. చెప్పండి. కానీ రేపు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా బ్రెయిన్ వేవ్ స్కానింగ్ లాంటివి వచ్చి శరీరంలోకి ఏ సూది గుచ్చకుండానే మన ఆలోచనలను నేరుగా చదివే టెక్నాలజీ వస్తే ఇదే ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన విషయం.